తమ్ముడు మోహన్ భగత్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులైనటువంటి మళ్ళీ అధికారంలో రావడానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దల హరీష్ రావు గారికి, గౌరవ ఎమ్మెల్సీ కోమటి రెడ్డి గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ లింగయ్య యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా మల్ల యాదవ్ గారు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు, లింగయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గారు, దేవిప్రసాద్ గారు, ఇంకా పై వేదికైన పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దారి పొడవున గతంలో కూడా ఎక్కడ పోయినా కూడా మధ్యలో హరీష్ ఎట్లయితే ఆపుకుంటూ వచ్చిందో అది అప్పటి నుంచి అలవాటు. ఎట్లా ఉన్నది మనల్ని మంచిగా ఉండాలని అరుచుకుంటూ పోయింది. ఒక విగ్రహావిష్కరణకు వస్తుంటే తలకొండపల్లి మండలం దిగినాం. కారు గతం వచ్చిన బుద్ధులో ఉందా ఏమి కూడా ఎట్లా వచ్చిందంటే జర రాసురా అని చెప్పి తొలుకొని కింద తీసుకుపోయింది. అరే మన గవర్నమెంట్ కాదా బాబు అంటే తెలుసు సార్ మిమ్మల్ని గుర్తుపడతాం బాగా తీసుకపోతే సేన్ మొత్తం ఎండిపోయింది. ఏం చేయనని మొక్కల కంకులు మొత్తం ఇట్లా ఎండిపోయినాయి. పసుపు మేయడానికి ఇచ్చింది. ఇది మా బతుకు. మేమే మోసపోయి ఓట్లు వేసినాం. ఇవాళ మాకు మొక్కం ఎక్కడ చూపి వేసుకోవాలో అర్థమైతే లేదు. మా బతుకులు ఆగమైపోయినాయి. పశువులకు కూడా మేత లేదు, నీళ్లున్నాయి, గ్రౌండ్ వాటర్. అంతకుముందు గ్రౌండ్ వాటర్ ఉండకుండే. తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత, మరి హరీష్ అన్న ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత చెరువులు కుంటలు పుడిక దిగిన తర్వాత గ్రౌండ్ వాటర్ జరిగింది. నీళ్లున్నాయి కానీ కరెంట్ లేదు. 6 గంటలు కరెంట్ వస్తుంది, ఎప్పుడైతే మాకు తెలియదు అని చెప్పి నెత్తి కట్టుకుంటా ఉన్నాడు. మీకు నెత్తి కట్టుకుంటుంటే లోకల్లో ఎమ్మెల్యే గెలిచి పోతా ఉన్నాడు. ఆపలే. చెప్పినాం, అరే వాళ్ళు ముఖం దాటేస్తారు బిడ్డ, చెప్తా ఇంటిగా. కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పాను, మళ్ళా పెద్దపా మింగినట్లు మింగుతుంది, ఏడుకోవాలని అనుకోతారు, గుర్తుపెట్టుకోండి అని. కానీ వాళ్ళ మోసపోయిన మాటలకు విని ఇవాళ మన రైతాంగం, మన బతికేదే రైతులు, మన బతుకుదరే వ్యవసాయం బతుకుతూనే అన్ని కులాలు అన్ని వృత్తులు బతుకుతాయి. కనుక నేను ఎక్కువ చెప్పాను. ఇవాళ మోసపోయినాం. ఇంకొక విషయం చెప్తా. నిన్న ఢిల్లీ పోయినాం. మొన్న ఏది రిజర్వేషన్ పైన 42% ఇస్తున్నారు, అది వీకింది. మళ్ళీ డిలిమిటేషన్ అంటున్నారు. కొన్ని సంఘాలు ఇస్తే పోయి మాట్లాడానికి పోయినాం. అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం ఒక తమిళనాడు, ఒక కర్ణాటక ఎంపీ ఏం మాట్లాడిందంటే, తెలంగాణ విభజన అనేది పాకిస్తాన్ ఇండియా అట్లా విడిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడింది. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎంపీలు ఉన్నారు, 16 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలే. అదే ఆ పార్లమెంట్ లో మన ఒక్క ఎంపీ ఉన్నా, ఈయన వేదిక హరీషన్న కానీ ఉన్నారు, ఎవరన్నా కానీ ఒక్కరున్నా వాని గల్లబట్టి గుంజి పడేసింది. ఎవరన్నా కొడగాని తొక్కేది దాన్ని. కానీ మనం ఎంపీలు అయినందుకు అది ఎవరు మాట్లాడటం లేడు. పార్లమెంట్ లో తెలంగాణ ఊసలేదు, ఒక ప్రాజెక్టు లేదు, ఒక కథ లేదు. అందుకనే పార్లమెంట్ లో కానీ, గలీలో కానీ, ఢిల్లీలో కానీ మనం ఉంటేనే మనకి ఇజ్జత్ ఉంటుంది, మనకు గౌరవం ఉంటుంది. కనుక మీకు ఎక్కువ చెప్పనిగా, రేపు మళ్ళా ఎంపీటీసీ జడ్పీటీసీ అంటున్నారు. మీరు ఏ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ నుంచి వాళ్ళని మొత్తం మట్టి కనిపిస్తేనే కనీసం మిగతా 2 ఏళ్ళు ఇంత గప్పుడో ఇప్పుడు ఆ 2000 పెన్షన్, ఆ 10,000 రైతు మీద బంధు గంతలో ఉంటూ వస్తుంది. లేకపోతే ఆయనతో వచ్చేది లేదు. కనుక మీరందరూ కూడా సిద్ధం కావాలి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లో వాళ్ళని మట్టి కనిపించాలి. ఆ తర్వాత ఎవరు తిరిగినా, ఏ గ్రామానికి వచ్చినా ఎక్కడికక్కడనే ఆ 6 గ్యారెంటీలు అడగాలి. 6 గ్యారెంటీలు కాకుండా గొర్రెలు ఇస్తామన్నారు, గొర్రెలకు పైసలు ఇస్తామన్నారు, చేప పిల్లలు అన్నారు, ఉత్తి బజార్ అన్నారు, రైతు బంధు అన్నారు. చివరకు మనం పైసలు పెడితే కూడా పిండిసం దొరికే పరిస్థితి లేదు. కనుక ఎవరు కూడా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, అధికారంలో వచ్చేంత వరకు, వేదిక ఉన్న పెద్దలందరూ కూడా మళ్ళా ఎమ్మెల్యేలు కలిసి మీ కళ్ళ ముందు నిలవంత వరకు ఒక్క కార్యకర్త కూడా నిద్రపోకుండా అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, జై తెలంగాణ.